గాడిలో పెట్టాం, మళ్ళీ గత ప్రభుత్వం ఈ విధంగా జరిగింది, ఇప్పుడు మళ్ళీ గాడిలో పెడుతున్నామని. ఏంటి అసలు బడ్జెట్ సంబంధించి మీ వివరణ ఏంటి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పార్థ, శ్రీధర్ రెడ్డి గారు, లాల్, మీకు కూడా మేడం, ప్రేక్షకులందరూ కూడా శుభాభివందనాలు. కార్తీక మాసం, కనీసం కార్తీక మాసంలో అయినా వీళ్ళు కాస్త మర్యాదగా మంచిగా రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడతారనుకుంటే అది మృగ్యం. వాళ్ళు చూస్తున్నాము. నాకు ఒక మెడికల్ టర్మ్ ఉంటుందండి, ఇంబెసైల్ అని. ఇంబెసైల్ అంటే ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్. చిన్న పిల్లలు వాళ్ళు ఏదైనా కావాలంటే మాకు ఇచ్చేదాకా తల్లిదండ్రులు వదిలిపెట్టరు అనమాట. ఆ పద్ధతిలో మన గౌరవనీయ, అత్యంత గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన వెంబడి ఉన్న వాళ్ళ ఫాలోయర్స్ అందరూ కూడా ఈ ప్రతిపక్ష హోదా అనే మాట తీసేయాలి. అసలు ఇది ఈజ్ నాట్ వర్త్ డిస్కషన్. ఇట్లాంటి ఛానల్స్లో కానీ బయట కానీ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడలేదు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ వినండి, నేను చెప్తుంది ఆయన వాళ్ళు ఇదే మాట నిన్న ఎందుకు రాలేదంటే మళ్ళీ అదే మాట వచ్చింది. ప్రతిపక్ష హోదా అనేది దానికి ఒక సాంప్రదాయం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. స్వయాన అతనే మాట్లాడాడు. ఏమన్నాడు, ఇంకో 5-4 లాగేశారంటే నీ సంగతి అయిపోతుంది అన్నాడు చంద్రబాబు గారు. అంటే ఆ రోజు ఒక రూల్ ఉంటుంది, ఇవాళ ఒక రూల్ ఉంటుంది. సరే వదిలేసేయండి, ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు. అందరూ చదువుకున్న వాళ్ళమే, అందరూ లెజిస్లేచర్లో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ. దానికి అర్థం లేని మాటలు అవన్నీ. ఈజ్ ఏ ఇంబెసైల్ వే ఆఫ్ టాక్. చిన్నపిల్లలు నేర్చర్ అది. వాళ్ళకి ఏమైనా సరే అది కావాలంటే కావాలా, కొండ కావాలంటే తిరుపతి కొండ కావాలంటే కావాలా, అంతే. కాబట్టి సరే అది పక్కన పెడదాం మేడం. తర్వాత ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడున్న ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని అప్పుల్లో తీసుకుపోతున్నారు, ప్రభుత్వాన్ని రకరకాలుగా. అమ్మా, ఈ విషయంలో నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా. నేను కనుక ఆర్థికమైన లావాదేవీలు చిక్కుల్లో ఉంటే నేను ఎవరిని చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకుంటాను చెప్పండి? విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే ఆ లొసుగులు అవన్నీ ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు అని ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. విజయసాయి రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు కూడా. అందుచేత ఒక ప్రక్కేమో డైరెక్ట్గా అప్పులు తీసుకోవటం, అదేంటంటే మాదంతా 3 లక్షలు 4 లక్షల కోట్లు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు లెక్కెట్టాల్సింది కార్పొరేషన్ ద్వారా ఎంత లోన్లు తీసుకున్నారు, ఇతరత్ర ఎంత మనం కట్టాల్సిన బకాయిలు ఎన్ని ఆపారు, జీతాలు ఎన్ని ఆపారు, పిఎఫ్ ఫండ్లో కట్టాల్సిన డబ్బులు ఎన్ని ఆపారు, ఇవన్నీ కూడా లెక్కకు వస్తుంది. వీళ్ళు ఆఖరికి ఎంత దూరం వచ్చారంటే కాగ్ కూడా వీళ్ళు సరైన సమాచారం ఇవ్వాల. కాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అది మంచి కానీ చెడ్డ కానీ, ఏ పార్టీలైనా ఏ ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు చెప్తారు. వాళ్ళకేమి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఏం లేవు. వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ ప్రకారం దాన్ని స్టడీ చేసి మీరు ఏదైతే పాకిస్తాన్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అన్నారు, ఇప్పుడు కూడా అదే కట్టుబడి ఉన్నారంటారు. ఎవరు? ఆనాడు సంక్షేమ పథకాలు. మేడం, నేను ఆల్మోస్ట్ ఒక 40-50 ఏళ్ళ నుంచి పరిపాలన చూస్తున్నా. అవుట్ సైడ్ పాలిటిక్స్ చదువుకుంటా, స్టూడెంట్గా ఉంటాం. ఆ తర్వాత దీంట్లో కూడా ఏనాడు కూడా ఇంతటి ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంటు, ఇంతటి జవాబుదారీతనం లేని, ప్రజలకు జవాబు, ఏ ప్రభుత్వం అయినా ఏ అసెంబ్లీ అయినా ఎవరైనా అల్టిమేట్లీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఆఖరికి ఎంత నీచమైన పని అంటే, గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో, గవర్నమెంట్ ఆర్డర్లు కూడా దొంగచాటుగా బల్ల కింద పెట్టుకునే పరిస్థితి ఆ ప్రభుత్వం చేస్తుందంటే ఏది చేయలేరు వాళ్ళు. దే కెన్ డూ ఎనీథింగ్. ఓకే. అయితే ఇలాగా ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే, నా బాగా గుర్తుంది, ఆయన ఊరే హయాంలో 100 ఎన్నో వచ్చినాయి
తెలుగుదేశానికి 23 వచ్చినాయి ఆనాడు. 151. అప్పుడు నేను మద్యాన్ని చేస్తాను మా అక్క చెల్లెలకు మద్యం పాలసీ మాట్లాడదాం, అది సెపరేట్. సపరేట్ కదా, ఆయన చెప్పిన మాటలే నేను ఉటంకిస్తున్నాను. తర్వాత ఏం చేశారు ఇప్పుడు మద్యం గురించి, ఇవన్నీ ఒక్కోటి రావాలమ్మా అక్కడ. అంటే నిన్న బడ్జెట్ సంబంధించి డిఫరెన్స్, బడ్జెట్ సంబంధించి నేను అదే చెప్తున్నాను. నేను కనీసం ఒక 7-8 మంది ఫైనాన్స్ మినిస్టర్ బాగా క్లోజ్ గా వాచ్ చేశాము. ఎందుకంటే మా ఫాదర్ స్పీకర్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్ ఉండేవాళ్ళు. తర్వాత మాతోటి కూడా వాళ్ళు బాగా మాట్లాడుతుండేవాళ్ళు, రోసయ్య గారు కానీ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా. ఒక బడ్జెట్ దాని యొక్క ఆర్థిక తత్వాలన్నీ చేయటంలో అది ఒక దేవుడికి యాగం చేసినట్టే ఉండేది వాళ్ళకి. ఇవాళ పరిస్థితి ఏంటి? నిన్న నాకు మా పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు, ఆయన ఒక మాట అయినప్పుడు నాకు నిజంగా ఆయన మంత్రి అయినందుకు మేము సంతోషించాలో, ఆయన అన్న మాటకి మేము బాధపడాలో. ఎందుకంటే నాకు 6 నెలలు పెట్టింది అర్థమయ్యేటప్పటికన్నాడు. అసలు ఎవరు ఎక్కడ ఏంటి ఒక్కటి తవ్వుతూ ఉంటే అక్కడెక్కడ చూసామా మనం ఢిల్లీలో తవ్వుతూ ఉంటే స్కెల్టన్లు అన్నీ బయటపడతానే ఉన్నాయి. అక్కడెక్కడో ఒక చోట ఎవరో ఒక ఆయన చేస్తుంటారు. అలాగే ఇప్పుడు ఇక కంటిన్యూస్ ఆయన అన్నాడు ఇవాళతోటి ఇంతవరకు వచ్చింది, ఇంకెన్ని ఉన్నాయో బయటకు మాకు కనపడని ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఒక్కోటి తోకుంటా ఆన్సర్ తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా అయితే ఉన్నారు కాబట్టి నాకు ఇంత అప్పుందని చెప్పుకోవడంలో సరే మంచి చెడ్డో అది వేరే సైడ్, దాన్ని మళ్ళీ కప్పించాల్సిన అవసరం లేదు. నిన్నెవరు అడగటంలే, మీ ఇంట్లోంచి డబ్బులు ఇవ్వమని అడగటంలే. మీరు సంపాదించిన 47 లక్షల కోట్ల రూపాయల్లో ఇవన్నీ ఎవరు అడగటం లేదు, లెక్కలు కావాలా. కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజులైనా, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు మేము మళ్ళీ 4 ఏళ్లే కదా అంటున్నాడు. ఆయనకి మర్చిపోయాడేమో నా డౌట్. ఒక గవర్నమెంట్ యొక్క కాలం 4-5 ఏళ్లే ఉంటుంది. అంటే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. జమిలీ కాదు, ఆయన 4 ఏళ్ళు అన్నాడు. జమిలీ అంటే 27. జమిలీ ఎలక్షన్స్, జమిలీ బిమిలీ ఏదో ఉన్నాయి, వస్తాయి. సో ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కూడా ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు, 4 సంవత్సరాలే అన్నారు. అది ఒక మాట. ఇంకో మాట కూడా ఏంటి, ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది, ఇంక 4 ఏళ్ళు 6 నెలలు మాత్రమే ఉంది. అంటే 6 నెలలు కూడా ఇంక్లూడ్ చేయలేదు, రోజులు లెక్కేసుకుంటున్నాడు ఆయన. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు లెక్కేసుకున్నారు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యి వస్తా అన్నారు. అప్పటి నుంచి మీరే విధంగా లెక్కేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే మాట, ఎంత చెడ్డ మనకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి గౌరవం ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారే అంటాం మేము, ఏనాడు ఆయన బూతులు మాట్లాడగానే చెయ్యం. ఆయన పాలసీలకు వ్యతిరేకమే. మేము అడుగుతాం ఇప్పటికైనా నిజాలు వాస్తవాలు చెప్పండి. ఈ మీరు చెప్పిన పాయింట్స్ ఎంతవరకు కరెక్ట్, ఈ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పే అవకాశం సహకరించండి. సాక్షి పేపర్ ఇస్ నాట్ అసెంబ్లీ రికార్డ్స్. శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సాక్షి పేపర్ అసెంబ్లీ రికార్డ్